పారిశుద్ధ పర్యవేక్షణలో ప్రజా భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ వద్ద ఉన్న పిహెచ్సి హాస్పిటల్ వద్ద అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే అంటూ అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు పాల్గొని దోమల నివారణకు మలేరియా విభాగం చేపడుతున్న కార్యక్రమాలను ఎగ్జిబిషన్ రూపంలో పరిశీలించారు. అనంతరం జరిగిన ర్యాలీలో పాల్గొని దోమల నివారణ చర్యలపై పరిసరాలకు అవగాహన కల్పించారు. పరిసర పరిశుభ్రత ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అని ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ మెరుగుదలకు ప్రజల భాగస్వామ్యం, సహకారం అత్యంత అవసరమని అన్నారు. వాంబే కాలనీలో అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే పేరుతో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దోమల నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఆ క్రమంలోనే దోమల లార్వా పుట్టకుండా దోమ కాటుకు ప్రజలు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మలేరియా వ్యాధి సోకకుండా కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతూ మలేరియాపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే వాంబే కాలనీ వంటి ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలపై దృష్టి సారించిన బొండ ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ఉమా ఆదేశాలతో మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టి దోమలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గా, ఏఎంహెచ్ఓ బాబు శ్రీనివాస్, మలేరియా ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడికక్కడ స్లమ్ ఏరియాస్లో అలాగే దోమలు ఎక్కడ అభివృద్ధి చెందే పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నిటిని సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు ధ్యాన్ చంద్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి డివిజన్ల మీద పెట్టి వాళ్ళ ఏఎంహెచ్ఓల్ని, వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా పంపించి ప్రతి శనివారం పారిశుద్ధ్య వారంగా పెద్ద ఎత్తున డివిజన్లో చెత్తని, కాలువల్ని, అలాగే మురికిని అన్నిటిని కూడా తీపిచ్చటం. మరొక వైపు ఎక్కడన్నా ఇళ్లల్లో మిగిలిపోయినటువంటి టైర్లు కానీ లేదంటే వాడని వస్తువుల్లో నీరు కానీ ఉన్నప్పుడు దాంట్లో ఈ దోమలకు చెందినటువంటి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ దోమలు లార్వా డెవలప్ అవుతుంది. దాన్ని కూడా నిర్మించడానికి ఇంటింటికి తిరిగి ఆ కెమికల్స్ని వేయటం. అట్లాగే ఫాగింగ్, ప్రతి డివిజన్కి ఒక ఫాగింగ్ మిషన్ పెట్టి ప్రత్యేకంగా ఎంత ఖర్చైనా పర్వాలేదు, మున్సిపల్ కమిషనర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ఎంత ఖర్చైనా పర్లేదు, ప్రజా ఆరోగ్యమే మనకు ముఖ్యము. ఒకవైపు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, ఒకవైపు దోమల రహిత నగరంగా సెంట్రల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే మన బొండ ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాంబే కాలనీలో అలాగే సచివాలయం విఎంసి సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అంతర్జాతీయ మలేరియా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే మన బొండ ఉమా గారు పాల్గొనడం జరిగింది. అలాగే డివిజన్ నాయకులు, అలాగే ఉన్న వివిధమైన సంఘాల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజలకు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ మేము కానీ, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు. ఎక్కడైతే మనం నీరు నిల్వ ఉంచుతామో అది మన ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఒక బకెట్లో కానీ లేకపోతే బయట ఏదైనా ఒక తొట్టులో కానీ నీళ్ళు ఉండడం వల్ల అది దాదాపు ఒక బ్యాక్టీరియా లాగా వచ్చి ఆ నీళ్ళ వల్లే అనేకమైన రోగాలు, మలేరియా కానీ డెంగ్యూ కానీ అనేకమైన రోగాలు వస్తున్నాయి. దానికి ముందుగానే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మెసేజ్ పాస్ చేశారు, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు, ఉన్న నీరు ఏదైనా ఉంటే అది పారబోసుకొని మళ్ళీ కొత్త నీరు పట్టే విధంగా ఎప్పటికప్పుడు కూడా కొండలు కానివ్వండి, అలాగే ఏదైనా పాత్రలు ఉన్న అవన్నీ కూడా క్లీన్ చేయవలసిందిగా కోర్చు ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి ఈరోజు వాంబే కాలనీ 60 డివిజన్లో ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి పాంప్లెట్ ద్వారా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది.